హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2025 మార్చ్ 26, 27వ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్. భారతదేశంలో పేపర్లెస్ శాసన ప్రక్రియ కోసం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ను ఆమోదించిన 28వ శాసనసభగా ఢిల్లీ అవతరించింది. 2022లో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం నాగాలాండ్. ఢిల్లీ శాసనసభ 22 మార్చ్ 2025న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరియు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా సమక్షంలో న్యూఢిల్లీలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. జలశక్తి అభియాన్ యొక్క 6వ ఎడిషన్ క్యాచ్ ది రెయిన్ 2025 చొరవ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ హర్యానా. జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025 యొక్క 6వ ఎడిషన్ 2025 మార్చ్ 22న ప్రపంచ జల దినోత్సవం నాడు హర్యానాలోని పంచకులాలో ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోని 148 నీటి కొరత జిల్లాలపై దృష్టి పెడుతుంది. న్యూఢిల్లీ వెలుపల ఈ ప్రచారం ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఇది నీటి సంరక్షణ అవగాహన మరియు సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రచారం వర్షాకాలంలో జరుగుతుంది. ఈ చొరవను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు హర్యానా ప్రభుత్వంతో భాగస్వామ్యంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 2025 ప్రచార థీమ్ నీటి సంరక్షణ కోసం ప్రజల చర్య, తీవ్రతరం చేసిన కమ్యూనిటీ అనుసంధానం వైపు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన సిథియా రోజ్ మలేయెన్సిస్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ మంచినీటి ఆల్గే యొక్క కొత్త జాతులు. కేరళలోని కొల్లాం జిల్లాలోని రోజ్ మాలాలో పరిశోధకులు కొత్త మంచినీటి ఆల్గే జాతి సిథియా రోజ్ మలేయెన్సిస్ను కనుగొన్నారు. ఇది కనుగొబడిన ప్రదేశమైన రోజ్ మాలా పేరు మీద దీనికి పేరు పెట్టారు. సిథియా జాతులు భారతదేశంలో చాలా అరుదు. గతంలో హిమాలయాల నుండి ఒకటి మాత్రమే నివేదించబడ్డాయి. సిథియా రోజ్ మలేయెన్సిస్ దక్షిణ పశ్చిమ కనుమలలో మాత్రమే నమోదు చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. 59వ జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్న వినోద్ కుమార్ శుక్లా ఏ రాష్ట్రానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్కి చెందిన ప్రముఖ హిందీ కవి మరియు రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ జ్ఞానపీఠ్ అవార్డు 2024ను ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఛత్తీస్గఢ్ నుండి మొదటి వ్యక్తి మరియు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న 12వ హిందీ రచయిత. 58వ జ్ఞానపీఠ అవార్డు 2023 సంస్కృతంలో జగద్గురు రాంభద్రాచార్యజీకి, ఉర్దూలో గుర్జార్కు ప్రదానం చేశారు. జాతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్ జ్ఞానపీఠ్ మరియు మూర్తిదేవి అవార్డును నిర్వహిస్తుంది. మొదటి జ్ఞానపీఠ్ అవార్డును మలయాళ రచయిత జిఎస్ కురుప్కు ఇచ్చారు. ఛత్తీస్గఢ్లోని రాజ్నాంద్గావ్లో జన్మించిన వినోద్ కుమార్ శుక్లా వయసు 88 సంవత్సరాలు. జబల్పూర్లో కృషి విజ్ఞానంను అభ్యసించారు. ఇతని మొదటి కవితా సంకలనం లాగ్బాగ్ జై హింద్ 1971లో ప్రచురించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్రంలో భగద్ రథయాత్ర ఉత్సవం జరుపుకుంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని
వాయులో రంగపంచమి నాడు జరుపుకునే భగద్ రథయాత్ర ఒక ఉత్సాహభరితమైన పండుగ. ఇది భైరవనాథును ఒక ప్రత్యేకమైన ఆచారంతో గౌరవిస్తుంది. ఇక్కడ భక్తులు భగద్యాను పొడవైన చెక్క రథం నుండి వేలాడదీస్తారు. ఈ పండగ సమాజ ఐక్యత మరియు లోతైన సాంస్కృతిక సాంప్రదాయాలను సూచిస్తుంది. ఇది 350 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. పాల్గొనే వారి మధ్య సజావుగా సహకారాన్ని ప్రదర్శిస్తుంది. శక్తివంతమైన ప్రార్థనలు మరియు ఆచారాలు సాంస్కృతిక వారసత్వం నుండి పొందిన బలం మరియు ప్రేరణను ప్రతిబింబిస్తాయి. భక్తి మరియు సామూహిక స్ఫూర్తి కారణంగా పండగ యొక్క కఠినమైన పనులు సులభంగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025ను ఏ దేశం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. భారత నావికాదళం ఇటీవల ఇండో పసిఫిక్ ప్రాంతంలో బహుళజాతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ విన్యాసాలైన సీ డ్రాగన్ 2025 విన్యాసంలో పాల్గొంది. సీ డ్రాగన్ 2025 విన్యాసాలను యునైటెడ్ స్టేట్స్ నేవీ యొక్క 7వ ఫ్లీట్ నిర్వహించింది. ఈ విన్యాసాలు గ్వామ్లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరుగుతున్నాయి. ఈ విన్యాసాలలో అధునాతన సెన్సార్లు మరియు సోనోబోయలతో కూడిన సముద్ర గస్తీ మరియు నిఘా విమానాలు ఉంటాయి. 2019లో ప్రారంభంలో యుఎస్ మరియు ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షికంగా ఇది 2021 నుండి భారతదేశం వంటి మిత్ర దేశాలను చేర్చడానికి విస్తరించింది. పాల్గొనే దేశాలలో యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్ మరియు దక్షిణ కొరియా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన గంభీర్ నది ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్. గానా పక్షుల అభయారణ్యానికి నీటి సరఫరా చేసే గంభీరీ నది వరద మైదానంలో ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. రాజస్థాన్ హైకోర్టు ఉన్నతాధికారుల నుండి సమాధానం కోరింది. ఓతంగా నది అని కూడా పిలువబడే గంభీర్ నది రాజస్థాన్లోని కాలనుగుణంగా నది. ఇది వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తుంది. ఇది హిందన్ సమీపంలోని ఆరవల్లి కొండల్లో ఉద్భవించి దక్షిణం నుండి ఉత్తరం వరకు ప్రవహించి ఉత్తరప్రదేశ్లోని యమునా నదిలో కలుస్తుంది. ఇది 288 కిలోమీటర్లు విస్తరించి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ సరిహద్దును ఏర్పరుస్తుంది. ఈ నది హర్బత్ని కలిసిన తర్వాత శాశ్వతంగా మారుతుంది మరియు యునెస్కో ప్రపంచ వారసత్వం పైన కియోలాడియో జాతీయ ఉద్యానవనానికి నీటి సరఫరాను చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. మార్చ్ 2025లో మానవ అవయవాలు మరియు కణజాలాల మార్పిడి చట్టాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ. తెలంగాణ అసెంబ్లీ మానవ అవయవాలు మరియు కణజాలాల మార్పిడి చట్టం 1994 అమలు చేయడానికి ఈ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ చట్టం అవయవ మార్పిడిని నియంత్రిస్తుంది మరియు మానవ అవయవాలు మరియు కణజాలలో వాణిజ్య లావాదేవీలను నిర్వహిస్తుంది. తెలంగాణకు దాని స్వంత మానవ అవయవాల మార్పిడి చట్టం 1995 ఉంది, కానీ 2011 సవరణల కారణంగా కేంద్ర చట్టాన్ని ఎంచుకుంది. 2011 సవరణలో కణజాల మార్పిడి రాష్ట్ర మరియు జాతీయ స్థాయి సంస్థల స్థాపన మరియు ఉల్లంఘనలకు కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ ఆమోదం తెలంగాణ 2011 సవరణను సమర్థవంతంగా అమలు చేయడానికి అనుమతిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల జనాభా 2023లో 74 నుండి 2024లో 76కు పెరిగిందని పులులు, ఆహారం మరియు ఇతర క్షీరదాల స్థితిపై వార్షిక నివేదిక 2024 ప్రకారం తెలిసింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల శాఖ అయిన నల్లమల కొండల శ్రేణిలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇది 5937 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. తూర్పు కనుమల ప్రకృతి దృశ్యంలో ఇది అతిపెద్ద పులుల జనాభా కలిగి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్టు మరియు శ్రీశైలం ఆనకట్టు పేరు పెట్టబడింది. రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం మరియు గొండ్ల బ్రహ్మేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి. కృష్ణానది దీని గుండా 270 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం.
హక్కీ పిక్కీ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. కర్ణాటకలోని దావణగేరేలోని చెన్నగిరికి చెందిన 22 హక్కీ పిక్కీ తెగ సభ్యులకు శిక్ష విధించబడింది మరియు విధాన మార్పుల కారణంగా గాబన్ను విడిచి వెళ్లాలని కోరింది. హక్కీ పిక్కీలు సాంప్రదాయకంగా పక్షి పట్టేవారు మరియు వేటగాళ్ళు అని పిలువబడే సెమీ సంచార తెగ. వారు కర్ణాటకలోని ప్రధాన గిరిజన వర్గాలలో ఒకరు మరియు పశ్చిమ మరియు దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నారు. ఎక్కువగా అడవి సమీపంలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 11,892 హక్కీ పిక్కీ దావణగేరే, మైసూరు, కోలార్, హాసన్ మరియు శివమొగ్గి జిల్లాలో నివసిస్తున్నారు. వారు భారతదేశంలో షెడ్యూల్ తెగగా గుర్తించబడ్డారు. వారి మాతృభాష వాగ్రిని యునెస్కో అంతరించిపోతున్న జాతిగా జాబితా చేసింది.